అవి మనం తగ్గించుకోవాలంటే వస్తున్నా. సో మెయిన్ థింగ్ మీరు అబ్జర్వ్ చేస్తా అబ్బా అన్నట్టు కాకుండా ఎప్పుడు తెల్లారుతా అన్నంత ఒకసారి మళ్ళీ చెప్తా. హలో ఫ్రెండ్స్, ఇవాళ వీడియో ఏంటంటే ప్రతి వారం వచ్చి ఇక్కడ మాకు సరిపడా కూరగాయలు ఏవో కోసుకుని వెళ్తున్నాము. కొంచెం టైం స్పెండ్ చేస్తున్నాను. రెగ్యులర్ హార్వెస్ట్ వీడియోస్ అప్లోడ్ చేయట్లేదు, ఎప్పుడు చేస్తారని మెసేజ్లు వస్తాయి. సో ఇవాళ ఏంటంటే హార్వెస్ట్ కాకుండా, హార్వెస్ట్ అంటే కొన్ని రకాలు వస్తున్నాయండి, కోసుకుని వెళ్తున్నాం. హార్వెస్ట్లు చూపించను, కొన్ని పనులు కూడా చేసుకెళ్తాము. ఇవాళ నాకు స్లో లివింగ్ గురించి మాట్లాడాలనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు ప్రజెంట్ మనం అందరం ఉన్న సిచ్యువేషన్లో ఒకసారి మనం పెట్టే పరుగులో ఒక జస్ట్ అలా బ్రేక్ వేసి నుంచుని ఆలోచించాల్సిన అవసరం చాలా ఉంది. ఎందుకంటే ఎప్పుడైనా ఏదైనా ఒకే ఒక మోడ్లో ఉండిపోయినా, ఒకే ఫేజ్లో ఉండిపోయినా, అది మనం ఆలోచించకుండా వెళ్ళిపోయాం అనుకోండి, కొంచెం ముందుకెళ్ళి చూస్తే వెనకాల ఏమి ఉండదు. మనం దేనికోసం వెళ్తున్నామో కూడా మనకి ఐడియా ఉండదు. వెనక్కి తిరిగి చూస్తే మనం చాలా కోల్పోయి ఉంటాం. సో అందరం కూడా జస్ట్ స్మాల్ బ్రేక్ తీసుకుని ఆగి, మనం పరిగెట్టే పరుగు మనకు అవసరమా, లేకపోతే నెమ్మదించాలా, లేకపోతే ఏం చేస్తున్నాం, మనకు అవసరమా, ఎంత అవసరం, ఇలాంటివన్నీ ఆలోచించాల్సింది ఏదో ఒక పాయింట్లో వస్తుంది. సో అది పూర్తిగా మనం నష్టపోయినాక కన్నా ముందే రియలైజ్ అయ్యి మనం అకార్డింగ్గా చక్కగా ప్లాన్ చేసుకుంటూ వెళ్ళామనుకోండి, మనం హ్యాపీగా లైఫ్ని ఎంజాయ్ చేయొచ్చు, 10 మందికి ఉపయోగపడవచ్చు. అండ్ మనకి ఏంటంటే హెల్తీగా ఉండొచ్చు. మెయిన్ థింగ్ ఏంటి, హెల్త్ కూడా చాలా మనం ఉన్న లైఫ్ స్టైల్ వలన బోల్డ్ అండ్ లైఫ్ స్టైల్ డిసీజెస్ వచ్చేస్తున్నాయి కదా. సో జస్ట్ ఒక డిస్కషన్ లాగా మీరు కూడా ఆలోచిస్తారు. మీకు తెలియని విషయాలు కాదు, అందరికీ తెలిసినవే. జస్ట్ ఇంకొకసారి ఈ డిస్కషన్ వచ్చిందంటే మీరు కూడా మీ లైఫ్లో ఏమవుతుందో అనేది ఆగి ఆలోచిస్తారని ఈ వీడియో. ఓకే, నమస్తే, నేను మాధవి అండ్ వెల్కమ్ టు మ్యాట్ గార్డెన్. ఓకే అండి. సో మనం ఇనీషియల్గా లైఫ్ స్టార్ట్ చేసినప్పుడు మనకు కొన్ని గోల్స్ ఉంటాయి. ఓకే, ఒక ఎకనామిక్ సెక్యూరిటీ ఒక కొంత వచ్చే వరకు తప్పనిసరిగా పరిగెట్టాలి మనం, నిలదొక్కునే వరకు. ఆ నిలదొక్కున్నాక ఆగి ఎంత అవసరమో అంత మేరకే పరుగులు పెట్టాలన్నమాట. ఓకే, సో స్లో లివింగ్ అసలు ఎందుకు అవసరము అనేది మనం డీటెయిల్గా ఒక్కొక్క పాయింట్ డిస్కస్ చేద్దాం. మనిషి వేల సంవత్సరాలుగా ప్రకృతితో జీవించేవాడు. సో మన ఎవల్యూషన్ స్టార్ట్ అయింది నేచర్ మధ్యలో. సో ఆ మట్టిలో చేతులు పెట్టడం కానీ, మట్టితో మన రిలేషన్ కానీ, చెట్లతో, పక్షులతో, యానిమల్స్తో, నేచర్ మధ్యలో మనం ఎవాల్వ్ అయినప్పుడు ఉండేవాళ్ళం కదా. సో ఆ జీన్స్, మన యాన్సెస్ట్రల్ జీన్స్ అన్నీ కూడా మన డిఎన్ఏలో ఇంప్రింట్ అయిపోయి ఉంటాయి. కానీ ఇప్పుడు ఏంటంటే మనం అలాగా మెల్లగా ఈ కాంక్రీట్ జంగల్స్లోకి ఇప్పటికీ వచ్చేసాము. ఇప్పుడున్న పరిస్థితుల్లో మనకి మట్టిని తాకే అవకాశం కూడా ఉండట్లేదు. అపార్ట్మెంట్ కల్చర్ వచ్చేసింది. తర్వాత స్పేస్ తక్కువ అయిపోవటం వల్ల కొంచెం చిన్న ప్లేస్ ఉంటే అలాగా ఇల్లు కట్టేసుకోవటం, కొంచెం కక్కుర్తిగా వెంటిలేషన్ లేకుండా అలాగే దొరుకుతున్నాయి. మనం ఓన్గా కట్టుకున్నా కూడా, రెంట్ తీసుకున్నా కూడా అవకాశం ఉండట్లేదు. అంటే మనం మన ఆ డిఎన్ఏ ఏదైతే ఉందో లోపల, దాని తాలూకా లక్షణాలు మనం ఏవైతే క్రేవ్ చేస్తామో వాటికి దూరంగా వచ్చి పడిపోయాం. సో అవకాశం లేదు. సో మనకి వీలున్నప్పుడల్లా మన బాడీ క్రేవ్, మైండ్ అండ్ సోల్ అంటాం చూసారా, బాడీ ఇవన్నీ క్రేవ్ చేస్తాయన్నమాట. అలాగా మనం అందుకని ఎప్పుడన్నా అలా ఫ్రీగా నేచర్లో కానీ ఎక్కడన్నా ఆరు బయట వెళ్ళినప్పుడు హాయిగా అబ్బా అంటే ఆ కనెక్షన్ మనకు తెలుస్తుంది చూసారా. సో మనకి ఎందుకంటే మనకు ఆ లోపల ఆ క్రేవింగ్స్ ఉండటం వల్ల అవకాశం వచ్చినప్పుడల్లా ఏం చేయాలంటే మనం బయటికి వెళ్ళి టైం స్పెండ్ చేయాలి నేచర్లో. బయట అవుటింగ్స్కి వెళ్ళిపోవాలి. బయట వెళ్ళినప్పుడు కూడా క్లోజ్డ్ రూమ్స్ కానీ, ఇప్పుడు మనం షాపింగ్ మాల్స్ కానీ, షాపింగ్లో, సినిమాలో అవి చూస్తాం కదా, అవి అవసరమే. కానీ ఇప్పుడు మన లైఫ్ స్టైల్లో కొంచెం ఏమన్నా డిఫరెన్స్ తీసుకురావాలి అని అనుకున్నప్పుడు ఇలాంటి చేంజెస్ తీసుకురావాలన్నమాట. సో మనం ఏమైనా లైఫ్ స్టైల్ చేంజ్ చేసుకోవాలి మన వెల్బీయింగ్ కోసం అన్నప్పుడు మొదటిగా ఏం చేయాలంటే, 4 గోడల మధ్యలో కాకుండా పంచభూతాలు ఉంటాయి కదండి మనకి. సో వాటి మధ్యలో, నేచర్ మధ్యలో, ఆరు బయట అంటే ఆకాశం కింద
మనకి ఇంకెక్కడ ఏమి దేన్ని మనం ఆపేవి లేకుండా నేచర్‌తో కనెక్ట్ అయ్యేది. మన కనెక్షన్ అది భూమితో కానివ్వండి, గాలి, ఎండ గానివ్వండి, పైన అట్మాస్ఫియర్ గానీ, ప్రతి దానికి మనకు తెలియకుండా ఒక రకమైన కనెక్షన్ ఉంటది. సో, మనం కనెక్ట్ అవ్వగలం. మనం ఆ ప్రాక్టీస్ చేసుకుని, మనం నిజంగా కావాలనుకుంటే, మనం కనెక్ట్ అవ్వగలం. అండ్ ఇంకొక విషయం గూడా చెప్తాను, నోట్ చేసుకోండి. ఎప్పుడైనా మనకి ఏదైనా ఎమోషన్ గానీ, ఏదైనా ఓవర్‌వెల్మింగ్‌గా ఉందనుకోండి. అంటే మీకు కోపం ఎక్కువ వచ్చినా, చిరాకు ఎక్కువొచ్చినా, బాధ ఎక్కువొచ్చినా, ఏదైనా టూ మచ్ మనం తట్టుకోలేని స్టేట్‌లో, మనం కంట్రోల్ చేసుకోలేని స్టేట్‌లోకి వెళ్ళిపోయినప్పుడు ఏం చేయాలంటే, మనం వెంటనే వెళ్ళిపోయి మీరు అపార్ట్మెంట్‌లో ఉన్నా సరే, చిన్న కుండీలో మట్టి ఉంటది కదా! ఆ మట్టిలో అన్నా చేతులు పెట్టండి. వీలుంటే బయటికెళ్ళి కొంచెం ప్రశాంతంగా కూర్చోండి. అంటే డాబా మీదకెళ్ళి కూర్చోండి. లేకపోతే మొక్కల మధ్యలో తిరగండి. లేతే మట్టితో ఏదన్నా పని చేయండి. లేతే చెప్పులు లేకుండా నడవండి. ఏమైతే మనం బాడీ ఒక సర్క్యూట్ లాంటిదండి. ఓకే. సో, ఎనర్జీ ఫ్లో అనేది ఉంటది. ఏదైనా సరే ఫ్లో ఉంటది. సో, మనం ఏమవుతుందంటే ప్రెజెంట్ ఈ 2, 3 ఫ్లోర్స్ లేకపోతే ఇంకా ఎక్కువగా అపార్ట్మెంట్స్ అవి కట్టేస్తున్నారు కదా! ఆ గ్రావిటేషనల్ ఫోర్స్ ఏదైతే ఉంటుందో నేల మనని పుల్ చేసేది అంటే తీసుకుంటానికి, అది మనం ప్రోబిట్ చేసేస్తున్నాం. సో, మనలోనే ఉండిపోతున్నాయి. అయి కాకుండా చెప్పులేసుకొని ఒకటి తిరుగుతాం. చెప్పులు లేకుండా తిరగటం మానేసాం. ఓకే. లేకపోతే ఏదన్నా ఒక టబ్‌లో నీళ్లు పోసుకొని గానీ, బకెట్‌లో గానీ, కాళ్ళు పెట్టుకొని కూర్చున్నాం అనుకోండి, అది మన లోపల ఉన్నవి ఫ్లో ఉంటదని చెప్పాం కదా! సర్క్యూట్ అనుకుని. సో, అది మనకి ఎక్కువగా ఉన్నది బయటకొచ్చేసి మనకు అవసరమైనది లోపలికెళ్తదన్నమాట. ఈవెన్ మనం బేర్ ఫుట్‌తో కాళ్ళు ఏమీ లేకుండా నడవమని ఎందుకు చెప్తారంటే, కొంచెం మనం తీసుకుంటాం. అంటే మనకి ఎక్సెస్ అయిపోయింది. మనకి డీటెయిల్డ్‌గా సైంటిఫిక్‌గా ఇది అని తెలియక్కర్లా. మనం మొత్తం మన సెన్సెస్ అన్నీ మనం అబ్జర్వ్ చేసుకుంటే మనకు ఆ లైట్‌నెస్ అర్థమవుతది. లేకపోతే ఏదన్నా ఎనర్జీ కూడా మనకు ఫీల్ అవుతామాట. సో, మనకి ఎక్సెస్ అయింది బయటికెళ్ళిపోయి, మనకి ఏం అవసరమో అది లోపలికొస్తది. సో, ఇలాంటి ఎనర్జీ ఫ్లోస్ మనం డైలీ అసలు యాక్చువల్లీ ఇదివరకు మన పల్లెటూరులో మన తాతగారులు వీళ్ళందరూ ఆ లైఫ్ స్టైల్ చూస్తే మనకు అర్థమవుతది కదా! సో, దానికంటే ఇంకా ప్రత్యేకంగా దీని గురించి ఆలోచించకండి. దట్ వాస్ పార్ట్ మాట. సో, రోజు జీవనశైలిలో అది న్యాచురల్‌గా ప్రాసెస్ అయిపోతూ ఉండేది. సో, అందుకని ఆళ్ళు చాలా రిలాక్స్‌గా, ప్రశాంతంగా ఆ లైఫ్ స్టైల్, విలేజ్ లైఫ్ స్టైల్ అందుకని అంత కామింగ్‌గా ఉంటది. మనం వెళ్ళినా కూడా ఎందుకు రిలాక్స్ అవుతామంటే మెయిన్ రీజన్ అది. ఓకే. సో, ఇది మీరు మైండ్‌లో ఉంచుకొని వీలైనప్పుడల్లా జస్ట్ ఎనర్జీ ఏమంటాము? ఆ ఫ్లోస్‌ని మనం ఎంకరేజ్ చేయటం గానీ, ఎక్స్‌చేంజ్ ఆర్ ఎల్స్ ఓకే. సో, ఎనీథింగ్ నెగెటివ్ విచ్ ఈస్ నాట్ గుడ్ ఫర్ యూ విల్ గెట్ ఔట్. విచ్ ఈస్ గుడ్ ఫర్ యూ విల్ గెట్ ఇన్. ఓకే. సో, అది మైండ్‌లో ఉంచుకుని మీ మైండ్ మూడు దీన్ని బట్టి మీరు యూ హ్యావ్ టు థింక్ అండ్ అలాంటి పనులన్నీ చేస్తూ ఉండాలి. అండ్ ఇంకోటేంటంటే మనం పాతకాలంతో పాటు మనం ఇప్పుడు ప్రెజెంట్ కంపేర్ చేసుకుంటే ఇదివరకేంటంటే చాలా సింపుల్ లివింగ్ ఉండేదండి. మనం ఆకలేసినప్పుడు ఎప్పుడు ఆకలేస్తే అప్పుడు తింటాం. లేకపోతే నిద్రొచ్చినప్పుడు పడుకోవటం. ఇప్పుడు ఆ మూమెంట్‌లో ఎలా రియాక్ట్ అవ్వాలో అలాగే రియాక్ట్ అవ్వటం. సో, ఏదనిపిస్తే అది చేసేవాళ్ళం. కానీ ఏంటంటే, ఇప్పుడు ప్రతిదానికి ప్లానింగ్ అయిపోయింది. ఫ్యూచర్ గురించి మనం చాలా కష్టపడాల్సొస్తది. చాలా ఆలోచించాల్సి వస్తుంది. మన రిటైర్మెంట్ గూడా ఇప్పటి నుంచి ప్లాన్ చేసుకోవాల్సొస్తుంది. సో, దానివల్ల ఏంటంటే, మనకి ప్రెషర్ ఎక్కువైపోతుంది. లివింగ్ ఇన్ ద మోమెంట్ అనేది మనం ప్రెజెంట్ మిస్ అవుతున్నామండి. సో, అది ఒకటి. ఓకే. ఎక్కువ ఆలోచించకుండా ప్రతి నిమిషం ఆఫ్‌కోర్స్ అవసరమే. ఈ రోజుని బట్టి మనం రేపటి గురించి ఆలోచించాలి. కాదనట్లేదు. కాకపోతే ప్రస్తుత నిమిషాన్ని మనం ఎలా స్పెండ్ చేస్తున్నామో తెలియకుండా గడిచిపోతుంది. ఓకే. సో, ఒక్కొక్కసారి ఏంటిది ఈ ఈ ఇన్నేళ్ళు ఏం చేసాము? ఈ ఏజ్‌లో మనం ఏం చేసాము? ఈ ఏజ్‌లో ఇలా ఉండాలి కదా! ఇంత కష్టపడ్డామా? లేకపోతే ఇలా చేశామా? అనుకుని కొంచెం ముందుకెళ్ళినాక చూసుకొని బాధపడితే ఉపయోగం లేదు. సో, ఫ్రమ్ నౌ ఇప్పుడు నుంచి మనం ప్రతి నిమిషం మైండ్‌ఫుల్‌గా ఆఖరికి ఒక కప్పు కాఫీ తాగినా కూడా అది ఆస్వాదిస్తూ అంటే చక్కగా మీరు
ఇష్టపడి కొనుక్కున్న కప్ అనుకోండి, అది ఎంత అందంగా ఉందో, ఎందుకు కొనుక్కున్నారో, అండ్ దాంట్లో టీ ఎంత వేడిగా ఉంది, లేకపోతే ఎంత టేస్టీగా ఉంది, ఎంత ఫ్లేవర్‌ఫుల్‌గా ఉంది, ఎవరు చేశారు, ఎంత ప్రేమగా చేశారు. సో, ఇలాంటివన్నీ ఆ నిమిషంలో అంటే మీరు టీ తాగుతూ వేరేది ఆలోచించకూడదు. ఓకే. సో, లివింగ్ ఇన్ ద మోమెంట్ అనేది కూడా మనం మిస్ అవుతున్నాం. సో, అది కూడా మిస్ అవ్వకుండా ప్రతి క్షణాన్ని మనం మైండ్‌ఫుల్‌గా స్పెండ్ చేయాలి. అండ్ ఇంకొక మెయిన్ ఇంపార్టెంట్ రీజన్ ఏంటంటే అండి, ఇప్పుడు మనకి వచ్చే లైఫ్ స్టైల్ డిసీజెస్‌కి కారణం ఎక్కువ స్ట్రెస్. అంటే మనం కార్పొరేట్ వరల్డ్‌లోకి వచ్చేసాము. జాబ్స్ కూడా అలాగే ఉంటున్నాయి. ఒక టైము పొద్దున్న ఇదివరకులాగా ఈ 9-5 జాబ్స్ కాకుండా ఇంకది ఏమంటాం? మా ఇంట్లో అయితే హార్మోనియం పెట్టంటాం ఆ ల్యాప్‌టాప్‌ని. అయి యేసుకుని ఈ పొద్దున్నుంచి రాత్రి వరకు లేకపోతే ఎప్పుడు అవసరం ఉంటే అప్పుడు ఓపెన్ చేసుకొని దాని మీదే ఉంటుంది. ఇంకంటే ల పర్సనల్ లైఫ్‌కి, వర్క్ దీనికి ఇంకా డిఫరెన్స్ లేకుండా ఇంకా అది ఎంతసేపు అదే మోడ్‌లో ఉంటున్నాం. అదొకటి వీలైనంత వరకు తగ్గించుకునేలా చూసుకోవాలి. తర్వాత కొన్ని మనకి ఇష్టం లేకుండా కొన్ని పనులు చేయాల్సొస్తది. సో, ఇష్టం లేకుండా మనకి ఎంజాయ్ చేయకుండా చేశామనుకోండి, పనైతే అవుతది. అది కంప్లీట్ చేయాలి. ఆ టార్గెట్స్ కాబట్టి అవుతాయి. బట్ లోపల మనకి ఆ ఎమోషన్ ఏదైతే ఉందో లోపల స్టోర్ అయిపోయి ఉంటదన్నమాట. సో, అది తర్వాత రోజుల్లో ఒక రకమైన ఏదో ఒక జబ్బులాగా, ఏదో ఒక డిసీజ్ లాగా బయటపడుతుంది. ఈ ఆటో ఇమ్యూన్స్‌తో సఫర్ అయ్యే వాళ్ళందరూ గూడా ఇలాంటివన్నీ గూడా సప్రెస్ చేసేసుకోవటం వల్ల అంటే మనకి నచ్చని పనులు మోస్ట్‌లీ చేయటం వల్ల, లేకపోతే లేదన్నా లోపల దాచేసుకోవటం వల్ల కూడా మనకి వస్తాయి. సో, రేపు మనకి ఇలాంటివి రాకుండా ఉండాలంటే ఇవాళ నుంచి వీలైనంత వరకు అందరికీ కుదురుతదని అనట్లేదు. బట్ వీలైనంత వరకు మనకు మనసుకు నచ్చిన పనులే చేయాలి. మనకి ఇష్టమున్నట్టు మనం లివ్ చేయటానికి ట్రై చేయాలి. సో, అది కూడా మార్చుకోవాలండి. అంటే ఇప్పుడెందుకు చెప్తున్నానంటే, ఇప్పుడు ఒకవేళ మనం ఆగి మనం రియలైజేషన్ తెచ్చుకోవాలంటే, సో, ఇది గూడా ఈ యాస్పెక్ట్ గూడా మీరెలా ఉంది? మీరేం జేస్తున్నారు? ఇకిగాయ్ అని ఒక జాపనీస్ కాన్సెప్ట్ ఉంటదనమాట. అంటే మార్నింగ్ మనం లేసేటప్పుడు, అబ్బా! ఎందుకు లేసామా? లెగవాలా? అన్నట్టు కాకుండా ఎప్పుడు తెల్లారుతా అన్నంత హుషారుగా, ఉత్సాహంతో లెగవాలమాట. సో, అదెప్పుడు అంటే ఎక్కువ మనం సన్‌లైట్ మధ్యలో, నేచర్ మధ్యలో స్పెండ్ చేసినప్పుడు, ఎక్కువ ఫిజికల్ యాక్టివిటీస్ చేసినప్పుడు, ఓకే. ఎక్కువ మనుషులతో కలిసినప్పుడు, ఓకే. ముసలోళ్ళ వరకు కూడా ఆళ్ళు చక్కగా యాక్టివ్‌గా 100+ ఇయర్స్ బతికిన వాళ్ళు ఎక్కువుంటారండి. సో, అయన్నీ ఎలా అవుతున్నాయి అని రిసర్చ్ చేస్తే ఏంటంటే, వాళ్ళు ఇవన్నీ చేస్తారన్నమాట. యాక్టివ్‌గా ఉంటారు. చక్కగా ఏదో ఒక పని డిపెండ్ అవ్వకుండా ఉండటానికి లేజీనెస్ లేకుండా ఉంటారు. సో, అవన్నీ గూడా మనం ఆహ్, అవలంబించుకోవాలమాట. అండ్ ఇంకోటేంటంటే, ఇప్పుడు మనందరం ఎందులోకందులో వి ఆర్ గుడ్ ఎట్ సంథింగ్. సో, మనకేమిష్టం అది ఒకటి. మా తర్వాత వాట్ వి లవ్, వాట్ వి ఆర్ గుడ్ ఎట్, వాట్ వి కెన్ బి పెయిడ్ ఫర్ అండ్ వాట్ ద వరల్డ్ నీడ్స్ ఫ్రమ్ అస్. సో, ఇప్పుడు మనకిష్టమైనది, మనకు బాగా వచ్చినది ఆ! మనం ఏదైనా డబ్బులు మనకి నచ్చింది చేసి సంపాదించేది అండ్ మన ద్వారా ప్రపంచానికి ఏదైనా కాంట్రిబ్యూట్ చేసేది ఇవన్నీ గూడా ఒకటే అనుకోండి. సపోజ్ నేనే తీసుకున్నాను. ఐ ఐయామ్ ఐ లవ్ గార్డెనింగ్. ఐయామ్ గుడ్ ఎట్ గార్డెనింగ్. దెన్ ఐయామ్ పెయిడ్ ఫర్ గార్డెనింగ్ త్రూ మై వీడియోస్ వాటెవర్. అండ్ వాట్ ద వరల్డ్ నీడ్స్ ఫ్రమ్ మీ? నేనేం కాంట్రిబ్యూట్ చేయగలను? త్రూ మై వీడియోస్ ఐయామ్ ఎంకరేజింగ్ ఎవ్రీవన్ టు గ్రో దేర్ ఓన్ ఫుడ్ ఆర్ లివ్ అ గ్రీన్ లైఫ్ అంటున్నాను గదా! సో, ఇలాగా ఇదే అని కాదు. మీకు నచ్చినది, మీరు బాగా నిష్ణాతులైనది, మీరు డబ్బు సంపాదించేది, మీరు ప్రపంచానికి ఇచ్చేది కూడా ఏదో ఒకటి కామన్‌గా ఉంటది. కామన్ ఫ్యాక్టర్. సో, అది గనక మీరు చూజ్ చేసుకొని అది ఏంటో మీ ఇకిగా ఏంటో కనుక మీరు కనుక్కున్నారనుకోండి, ఇప్పుడు నేను చెప్పాను కదా! ఇష్టం లేని పనులు చేయక్కర్లేదు, చేయకూడదు అని. సో, అలాంటివేమీ లేకుండా హ్యాపీగా ఎన్నాళ్ళైనా సరే మనకి నచ్చిన పనంటే ఆడుతూ, పాడుతూ ఉత్సాహంగానే కదా చేస్తాము. సో, ఎంజాయ్ చేస్తూ చేసినప్పుడు మనకి ఎంత బావుంటది. ఇంకా స్ట్రెస్ ఏంటి, యాంగ్జైటీ ఏంటి కదా! సో, మీరు మామూలుగా ఆహ్, రొటీన్ లైఫ్ కాకుండా
అది ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా ఆలోచించొచ్చు. అండ్ అదే మీ మెయిన్ ఆహ్, ఇప్పుడు నేను చెప్పినవన్నీ ఎర్నింగ్ గానీ, కాంట్రిబ్యూషన్ గానీ, పర్సనల్ ఆర్ టు ద వరల్డ్ గానీ అయినప్పుడు ఎంత హ్యాపీగా ఉంటదోనండి. సో, మీ అందరి ఇకిగాయ్స్ గూడా మీరు కనుక్కోండి. అట్‌లీస్ట్ మీరు మెయిన్ సోర్స్ ఆఫ్ ఇన్‌కమ్‌గా కాకపోయినా మనకి ఇంకోటేంటంటే ఇప్పుడు మనకి స్ట్రెస్ ఇవన్నీ ఇప్పుడు మనకి చికాకుగా ఉందనుకోండి ఇప్పుడేదన్నా, అప్పుడు అక్కడి నుంచి మనకి వేరే మోడ్‌లోకి వెళ్ళాలంటే మనకి ఏదో ఒక హాబీ ఉండాలి. ఓకే. స్విచ్ ఆన్, ఆఫ్ అవ్వటానికి అక్కడి నుంచి పక్కకెళ్ళి, ఈ చికాకులు ఇక్కడే వదిలేసి మన మూడ్‌ని కొంచెం ఇది చేయటానికి ఇంకొక వ్యాపకం ఉండాలి మనకి. సో, అందరికీ కూడా ఏదో ఒక హాబీ లాంటిది మనకిష్టమైనవి ఉంటాయి గదా! ఏదో ఒకటి డెవలప్ చేసుకోవాలి. పిల్లలకి కూడా చిన్నప్పటి నుంచి ఇంకొకటి ఏదన్నా లైక్ ఎప్పుడన్నా వాళ్ళు స్పెండ్ చేయటానికి లైక్ హ్యాపీగా ఉండటానికి కూడా ఈ హాబీస్ డెవలప్ చేసుకోవడం చాలా అవసరం అండి. ఇవే కాకుండా మనం అబ్జర్వ్ చేస్తే మన పూర్వం నుండి మన చుట్టూ మనం ఒక అమ్మమ్మ ఇళ్ళే చూసుకోండి. మనం ఉండే ప్లేస్ చుట్టూ కాకులు, కుక్కలు, ఎలకలు, ఇంకే పక్షులు, పిచ్చుకలు ఇగ అన్ని రకాల జంతువులు, జీవులతో సహజీవనం. అంటే మనం చుట్టూ వాటితో పాటు దే ఆర్ పార్ట్ ఆఫ్ అవర్ ఎకోసిస్టమ్. సో, ఇప్పుడేంటంటే మనం విడిగా మనల్ని మనం తీసుకొచ్చి ఎక్కడో ఆహ్, ఆ అపార్ట్‌మెంట్‌ల్లోనో, ఫ్లాట్‌ల్లోనో పెట్టేసాం. సో, అవన్నీ మిస్ అవుతున్నాం. సో, మనకి అవసరమైన ఆ బ్యాలెన్స్ కూడా ఈ ఈ రకంగా ఈ లోపం వల్ల కూడా మిస్ అవుతుంది. సో, వీలైనప్పుడల్లా కూడా బయటికెళ్ళి లేకపోతే ఇట్లే అట్‌లీస్ట్ మన సరౌండింగ్స్‌లో ఫుడ్ పెట్టడం గానీ, అవి వస్తాయి గదా! ఆటిల్ని అట్రాక్ట్ చేయటం మాట. నీళ్లు పెట్టడం గానీ, కుక్కలకి బయట గుమ్మంలోకెళ్ళి కొంచెం సాయంత్రం అప్పుడు మిగిలిపోయింది అన్నం పెట్టడం గానీ, లేకపోతే వాటర్ బౌల్స్ పెట్టడం గానీ, వీలైనప్పుడు బయటికెళ్ళి ఆ గోశాలలో టైమ్ స్పెండ్ చేయటం గానీ, లేకపోతే అలా న న నేచర్ డ్రైవ్స్‌కి వెళ్ళటం గానీ, అవన్నీ చేశామనుకోండి, మనకి మా మనం చెప్పాం గదా! మన డీఎన్ఏలో ఇవన్నీ పార్ట్ మనం ఏమేమి మిస్ అవుతున్నామో ఇప్పుడు జస్ట్ మీ ఓ 2, 3 జనరేషన్స్ బిఫోర్ మీ తాతగారిలో, ముత్తాతల టైంలో ఎలా ఉందో అట్‌లీస్ట్ అవైనా మనకి నాలెడ్జ్ ఉంటది గదా! మరీ కేవ్ మ్యాన్ కాకపోయినా. సో, అవన్నీ అట్‌లీస్ట్ మనం మళ్ళీ మన లైఫ్‌లోకి అవి తీసుకురాగలిగితే కూడా చాలా ఉపయోగకరంగా ఉంటదండి. ఓకే. మనం పెట్స్ ఎస్పెషల్లీ ఇంట్లో మనం పెట్స్‌ని పెంచుకున్నా గూడా చక్కగా వాటితో టైమ్ స్పెండ్ చేసినా గూడా మనకి మంచి హార్మోన్స్ అవి రిలీజ్ అవుతాయి. మన స్ట్రెస్ చాలా తగ్గుద్ది. నేను సాకి వచ్చినాక మీరు నమ్మరు కంప్లీట్‌లీ డిఫరెంట్. మనం చిన్న పిల్లలం అయిపోతాము. అదే కాకుండా అసలా లైక్ దేర్ విల్ బీ నో రీజన్ టు బీ హ్యాపీ అండి. ప్రతి మొమెంటు అది ప్రతి చిన్న విషయం వాటితో స్పెండ్ చేసే టైం అంతా సంతోషంగా ఉంటది. ఎవ్రీ పెట్ పేరెంట్ విల్ నో దిస్. ఓకే. సో, వాటిని హగ్ చేసుకున్నప్పుడు గానీ, లేపోతే వాటితో మాట్లాడినప్పుడు గానీ, చాలా మనకి బయటికెళ్ళి ఖర్చు పెట్టి థెరపీస్‌కి ఏదో వచ్చినాక వెళ్లి స్పెండ్ చేయటం కాకండా, ఇవన్నీ ఇఫ్ వి ఇంక్లూడ్ ఇన్ ఆర్ డైలీ లైఫ్స్ ఆహ్, హాఫ్ థింగ్స్ విల్ బి సార్టెడ్ మాట. కొన్ని అంటే అన్నీ మార్చలేము. కానీ కొన్ని ఏదన్నా అడాప్షన్స్ చేసుకోవాలంటే ఇలాంటివి అన్నీ గూడా మనం చేసుకోవాలన్నమాట. సో, స్పెండింగ్ టైమ్ విత్ అదర్ బీయింగ్స్ అరౌండ్ లాంటివి గూడా మనం ఇంక్లూడ్ చేసుకునేలా చూసుకోవాలి. సో, మన ఫాస్ట్ లైఫ్ లూప్‌లో నుండి బయటపడటానికి ట్రై చేయాలండి. ఎందుకు పరిగెడుతున్నామో అర్థం లేకుండా పరిగెట్టకుండా కొంచెం స్లో అయ్యామనుకోండి, కొంచెం నెమ్మదించామంటే మనం ఆలోచించుకునే టైం దొరుకుతది మనకి. లైక్ మనం ఏ పాత్ వెళ్తున్నాము ఏంటి అని. ఆ టైం దొరికినప్పుడు మనం ఏం చేస్తున్నాం అనే క్లారిటీ ఉంటది. క్లారిటీ వచ్చినప్పుడు ఏంటంటే మనం తప్పులు చెయ్యము. అండ్ ఒకవేళ మనం ఆల్రెడీ చేస్తున్న తప్పులు కూడా మనం కరెక్ట్ చేసుకున్నాం. మన పాత్ ఒకవేళ ఇది కాదు మనం వెళ్ళాల్సింది పక్కదారి పట్టాము, లేకపోతే ఇది అవసరం లేదు అని అనిపించినప్పుడు, మళ్ళీ రైట్ ట్రాక్‌లోకి రావటానికి మనం ఆగి ఆలోచించటం అనేది ప్రతి వాళ్ళ హ్మ్, లైఫ్‌లో చాలా అవసరం మాట. సో, జస్ట్ ఒక ఒక పాజ్ తీసుకొని ఆలోచించండి. అలాగా మనం ఆ పాజ్ తీసుకొని ఆగినప్పుడు, మన జీవితం మొత్తం మన ముందు కనిపిస్తదన్నమాట. సో, ఇప్పటి వరకు మనం జీవించిన లైఫ్ ఇప్పుడు మన స్పృహొచ్చినాక మనం ఎక్కడున్నాము అనేది ఆ స్టేజ్ ఆఫ్ లైఫ్. తర్వాత ఇన్ ఫ్యూచర్ మన లైఫ్ ఎలా ఉండాలి అనే మన థాట్ ప్రాసెస్ స్టార్ట్ అయినాక అది ఇంకొకలా ఉంటది. సో,
మొత్తం అంతా కూడా ఒక కన్‌ఫ్యూజన్ స్టేట్‌లో ఉంటామండి. మనం ఆ పాజ్ తీసుకున్న స్టేట్‌లో. సో, అప్పుడే ప్రతి ఒక్కళ్ళం రియాక్ట్ అవ్వాల్సిన అవసరం. మనం కొన్ని చేంజెస్ తీసుకురావాల్సిన అవసరం మాట. మనం మారాల్సిన అవసరం గూడా అప్పుడే ఉంటది. అండ్ ఇంకొకటి ఏంటంటే ఆహ్, హ్మ్, కొంచెం మెటీరియలిస్టిక్ థింగ్స్ మీద పరిగెట్టడం ఆపుకున్నాం అనుకోండి, శాశ్వతమైన ఆనందం దేంట్లో ఉందో మన కళ్ళకి కనపడతాయి మాట. సో, మారాలి మనందరం. అండ్ అలా మనం మారామనుకోండి, మన మొత్తం కుటుంబాన్నంతా మనం ప్రభావితం చేయగలం. మొత్తం అంతా చేంజ్ చేయగలం. సో, మన ఫ్యామిలీ చేంజ్ అయిందనుకోండి, మన సొసైటీ చేంజ్ అవుతది. దెన్ మన ప్రాంతం, మన దేశం అండ్ హోల్ వరల్డ్. సో, ఎవ్రీవన్ ఇండివిడ్యువల్ లెవెల్ నుంచి ఆ రియలైజేషన్ వస్తే, ఆ స్లో లివింగ్ ఒక ఆహ్, ఏమంటాం ఆనందకరమైన ఆ లైఫ్ స్టైల్‌ని మనం రుచి చూసామంటే, పక్క వాళ్ళని కూడా లాగటానికే అది దాని ఎంత బావుందో చెప్పటానికే ట్రై చేస్తాం. సో, ప్రతి ఒక్కళ్ళు అది రియలైజ్ అయ్యి ఇప్పుడు మనం కొన్ని డిస్కస్ చేసుకున్న పాయింట్స్ మీకు తెలీదని కాదు. జస్ట్ చెప్తున్నాం గదా! ఒక జస్ట్ పాజ్ అండ్ జస్ట్ ఒకసారి ఆలోచించే సందర్భంగా ఈ వీడియోని తీసుకోండి. మీరు కూడా ఏమన్నా మీ లైఫ్‌లో ఏమన్నా చేంజెస్ తేవాలంటే స్టార్ట్ చేయండి. అండ్ ఆల్సో మనకే కాకుండా మనం ఈ ఈ ప్రపంచంలోకొచ్చాము, ఈ భూమి మీద ఉన్నామంటే ఉండి ఎళ్ళిపోతాం. సో, టెంపరరీ కాబట్టి మనం ఫ్యూచర్ జనరేషన్స్ వాళ్ళకి అవసరమైనయి అన్నీ గూడా అలాగే అట్టిపెట్టి పాడు చేయకుండా ఓకే. కొన్ని వీలైతే కాంట్రిబ్యూట్ చేసి వెళ్ళాలి. సో, అలాంటివన్నీ గూడా ఆలోచించి కొన్ని మంచి మంచి చేంజెస్ మీ లైఫ్‌లోకి తీసుకొస్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ ఈ వీడియో కూడా ఆహ్, మరి ఎంతమందికి అప్పీల్ అవుతదో నాకు తెలీదు. నాకివాళ చేయాలనిపించింది. ఎందుకంటే నాకు ఆ రియలైజేషన్ వచ్చింది ఫ్యూ ఇయర్స్ బ్యాక్. అండ్ నేనేం చాలా సంతోషంగా స్పెండ్ చేయటం అది చూస్తున్నారు. చాలామంది కనెక్ట్ అవుతున్నారు. సో, మేబీ మీరు కూడా అలాగా చాలామందిని ఇన్‌ఫ్లూయెన్స్ చెయ్యాలి. ఇప్పుడు మనం మన వరకు కాకుండా అందరి గురించి ఆలోచించాలి కాబట్టి, మీరు కూడా మీ చుట్టుపక్కల వాళ్ళకి ఇదెంత బావుందో ఈ లైఫ్ స్టైల్ చెప్తే, ఈ గ్రీన్ లైఫ్ స్టైల్ వాళ్ళు కూడా మారటానికి అవకాశం ఉంటది. సో, అండ్ ఒకవేళ మీకు టైం కుదరకపోయినా గూడా నేను ఇంకొక టిప్ చెప్తా. మీ మనీ అంతా అసెట్స్ కొనటంలో టౌన్‌లో ఇన్వెస్ట్ చేయకుండా ఔట్‌స్కట్స్‌లో ఇన్వెస్ట్ చేయండి. ఇలాంటి చిన్న ల్యాండ్స్ అవి తీసుకొని, మీకు మిగిలినవి చేసే టైం లేకపోయినా ఆఖరికి శనివారం, ఆదివారం అయినా నేచర్ ఎస్కేప్ లాగా బయటకొచ్చేసి ఆ 2 డేస్ స్పెండ్ చేసి వెళ్ళినా కూడా ఈ వారమంతా మీకున్న స్ట్రెస్, యాంగ్జైటీ వాటెవర్ హష్ ఏదైతే ఉందో ఈ 2 రోజుల్లో మీకు రీచార్జ్ అవ్వటానికి సరిపోతుంది. ఓకే. సో, ఇవన్నీ ఫాలో అవ్వలేని వాళ్ళేంటంటే బయట ఎక్కడన్నా లేపోతే మీకు మీ ఊర్లకెళ్ళిపోండి. మీ చుట్టుపక్కల మీ నేటివ్ ప్లేసెస్‌కెళ్ళిపోయి 2 డేస్ వీలైనంత ఎక్కువ పోనీ మీ పేరెంట్స్‌తో గాని, మీ ఊర్లో మీ ఫ్రెండ్స్‌తో పాత జ్ఞాపకాలు గుర్తు చేసుకుంటూ ఎక్కువ ఫ్రీక్వెంట్‌గా ఎళ్ళొచ్చినా కూడా అది సరిపోతుంది. ఓకే. సో, ఈ వీడియో ఎలా ఉందో నాకు తప్పకుండా మీ కామెంట్స్ ద్వారా నాకు తెలియజేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. ఐ విష్ యూ ఆల్ హ్యాపీ గార్డెనింగ్. లోకా సమస్త సుఖినో భవంతు.